అది అయిపోయింది, చాలా రోజులైంది. మీ ఇష్టం ఎన్నేను అనుకోండి. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్లో నటించడమే గొప్ప అదృష్టం. ఎందుకంటే ఇది యాదృచ్ఛికం, ఎలాగో జరిగిందో తెలియదు. కానీ నేను లక్ష్మీ నరసింహ స్వామి పూజలో ఉన్నాను. పూజలో ఉండి ఆ స్వామి బ్యానర్లో నేను ఆల్రెడీ చేస్తున్నప్పుడే ఇంట్లో పూజ మొదలు పెట్టామన్నమాట. లక్కీగా సినిమాలోకి వచ్చాం. ఈ సినిమా ఏ రేంజ్కి హిట్ అవుతుంది అనేది ఇక్కడే కాదు, సాయి ధర్మతేజ్ గారిని యూఎస్లో కూడా ట్రైలర్ చూసి గోల గోల పెడుతున్నారన్నమాట ఫ్యాన్స్ అక్కడ. అంటే దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ మెగాస్టార్ గారి మేనలుడు. ఇక మా డైరెక్టర్ గారు గోపి గారు, మా ఇంకో హీరో అసలు మా డైరెక్టర్ గారు అసలు నిజంగా ఈ సినిమాలో రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటాం. ఈ సినిమాలో ఫస్ట్ ఏ డైలాగ్ చెప్పినా ఏది చెప్పినా ఆ క్రెడిట్ మొత్తం గోపీచంద్ గారికే దక్కుతుందన్నమాట. అలా దగ్గరుండి మీరు రొటీన్ పెర్ఫార్మెన్స్ వద్దండి, నేను దగ్గరుండి ఇలా చేయాలని. నాకైతే సినిమా ఆద్యంతం అసలు అదిరిపోయింది. నాకు ఆ పోలీస్ స్టేషన్ సీన్ మటుకు చాలా అద్భుతంగా వచ్చింది సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇక సాయి ధర్మతేజ్ గారి గురించి, ఆ ఎనర్జీ గురించి అందరూ చెప్పారు. నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. చెప్తానయ్యా, కొంచెం మాట్లాడినవ్వండి. ఇక చోటా గారు ప్రతిరోజు అనేవారు, నేను పెట్టిన ఫ్రేములు రామ్ చరణ్కో ఎన్టీఆర్కో పెట్టిన ఫ్రేములు అవి అనేవారు ఆయన రోజు. అలాగా నా క్యారెక్టర్ని అంత బాగా డిజైన్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరలా మీ ముందుకి ఒక మంచి క్యారెక్టర్ తోటి నన్ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు. అందరికీ, మా టీం అందరికీ, మా ప్రొడ్యూసర్ గారి, డైరెక్టర్ గారి అందరికీ, మా వెలిగొండ శ్రీనివాస్ గారికి నేను కృతజ్ఞతలు ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నమాట ఈ సినిమాతోటి. సైబరాబాద్ కమిషనర్, సింహాన్ని అడవిలో చూసుంటావు, జూలో చూసుంటావు, యూట్యూబ్లో చూసుంటావు, టీవీలో చూసుంటావు, యూనిఫామ్లో చూసుంటావు. సుజాత, సింగం సుజాత. థ్యాంక్ యూ.